విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి చిక్కులు పడ్డారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆమెపై వచ్చిన కంప్లైంట్పై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ విజయనగరం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. రెండు 2024 ఎన్నికల సమయంలో మిరాకల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సంస్థ ద్వారా ఎమ్మెల్యే లోకం నాగమాధవి భారీగా నగదు మళ్లించారనేది ఆమెపై వచ్చిన ప్రధాన ఆరోపణ. మిరాకల్ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఆనంద్ ఎమ్మెల్యేపై కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఆయన పక్కా ఆధారాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు 300 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి జీతంతో పాటు అదనంగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు జమ చేసి ఆ తర్వాత ఆ మొత్తాన్ని నగదు రూపంలో తిరిగి వెనక్కి తీసుకున్నారనేది ఎమ్మెల్యే లోకం నాగమాధవిపై ప్రధాన ఆరోపణ. ఈ మేరకు ఆనంద్ కంప్లైంట్ చేశారు. శాలరీ రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా సేకరించిన కోట్లాది రూపాయలను ఎన్నికల ఖర్చుల కోసం వినియోగించారని నాగమాధవిపై కంప్లైంట్ వచ్చింది. ఈ ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను సమర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి చిక్కుల్లో చిక్కున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హర్షిత లైవ్లో అందిస్తారు. చెప్పండి హర్షిత, ఏంటి లోకం నాగమాధవిపై వచ్చిన ఆరోపణలు ఏంటి? కలెక్టర్ విచారించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది కదా, ఏంటి అప్డేట్స్ ఏంటి? నీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏదైతే జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి మీద వస్తున్న ఆరోపణలు అయితే మనం చూసుకోవచ్చు. ఏదైతే మన ఎన్నికల సమయంలో ఇంతమందికి 300 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందంటే మనకి తెలిసే ఉంటది. మిరాకల్ సిస్టమ్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తను రన్ చేస్తున్నారు. ఆ దాంట్లో ఎవరైతే 300 మంది ఉద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళకి అదనంగా అంటే శాలరీతో పాటుగా కాకుండా ఇంకా అదనంగా నెలకు వచ్చి 1,00,000-1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఇచ్చిన అమౌంట్ ని ఇచ్చినట్టుగానే తన నగదు రూపంలో తీసేసుకున్నట్టే తెలుస్తుంది. అంటే ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ ఏంటంటే ఎన్నికల సమయానికి మీరు ఎంత బడ్జెట్ యూజ్ చేశారు ఏంటనేది కేంద్రానికి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అందులో అదనంగా ఈవిడ ఖర్చు పెట్టినట్టయితే తెలుస్తుంది శ్రీనివాస్. ఇప్పుడు ఏదైతే ఆ మిరాకల్ సిస్టమ్ సంబంధించిన మాజీ ఉద్యోగి ఆనంద్ అనే అతను పక్కా ప్రూఫులతో అయితే లోకల్ నాగమాధవి ఇలా ఆరోపణలు చేశారు, అమౌంట్ ఇచ్చినట్టే తీసేసుకున్నారు అన్నట్టు జిల్లా కలెక్టర్ కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది శ్రీనివాస్. అంటే ఎప్పుడు లేనిది ఆ కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి? ఆ కంపెనీ మేడంకి ఉద్యోగికి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చాయా లేక ఏంటి? ఎందుకని అతను కంప్లైంట్ చేశాడు? అంటే ఇప్పుడు చూసుకుంటే అమౌంట్ ఇచ్చినట్టే ఇచ్చేసి మళ్ళీ ఇంకంటే ఇవ్వట్లేదు. ఇప్పటికే చూసుకుంటే జనసేన నేతల్లో నాగమాధవి ఒక్కలే ఫీమేల్, మరి అందులో అంత ప్రయారిటీ అంటే ఫస్ట్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అమౌంట్ ఇవ్వకపోవడం అదొక ఆరోపణ కావచ్చు శ్రీనివాస్. ఏదైతే జనాలకి అరుదుగా మేము అండగా ఉంటామంటూ ఆరోపణలు చేస్తుందంటే మేము ఇస్తాము మీకు తోడుంటామని చెప్పిన నేతలు సడన్ గా అమౌంట్ ఇవ్వకపోవడం కూడా ఒక కారణం అవ్వచ్చు. దానివల్ల కూడా పక్కగా ప్రూఫ్స్ తో సహా ఆనంద్ అతను జిల్లా కలెక్టర్ అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది శ్రీనివాస్. రైట్. ఇక లోకం మాధవి వర్షన్ ఏ విధంగా ఉంది? తను ఏమైనా స్పందించారా హర్షిత? అంటే ఇప్పటికైతే పార్టీ వర్గాల నుంచి అయితే ఎటువంటి సమాచారం అయితే ఎటువంటి వీళ్ళు ఎలా తీసుకోవాలి యాక్షన్ తీసుకున్నట్టయితే మనకు తెలియట్లేదు. అంటే ఇది చూసుకుంటే అక్రమాలకు పాల్పడ్డారనేది అయితే ప్రూఫ్ తో అయితే అటు జిల్లా కలెక్టర్ కి అయితే ఆనంద్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. మేర ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటే పార్టీ ప్రకారంగా కానీ అటు నెల్లిమర్ల నియోజకవర్గంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని అయితే తెలియాల్సి ఉంది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ హర్షిత.